యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ఎఫ్పివి డ్రోన్స్, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ వార్తల్లో ఉన్నాయి. ఏంటి డ్రోన్స్? యాక్చువల్లీ మనం పెళ్ళిళ్ళలో వీడియోలు తీస్తాం కదా డ్రోన్స్, లేదా వ్యవసాయంలో వాడుతుంటాం. ప్రిసిషన్ అగ్రికల్చర్కి ఏదైనా చల్లటానికి వాటికి చిన్న చిన్న డిజాస్టర్స్ టైంలో వాడుతుంటాం. వీటినే ఎఫ్పివి డ్రోన్స్ అంటారు. కానీ ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాయి. ఉక్రెయిన్ రష్యా పైన అటాక్ చేయడానికి గుంపులుగా ఎఫ్పివి డ్రోన్స్ వదిలింది. అంటే స్వామ్స్, అంటే చాలా గుంపులుగా. ఇవి చాలా ప్రిసైజ్ టార్గెట్స్ని చాలా నీట్గా హిట్ చేయగలవంట. సో ఈ ఎఫ్పివి డ్రోన్స్ కమకాజీ డ్రోన్స్లా కూడా యాక్ట్ చేస్తాయి. అంటే సూసైడ్ బాంబర్స్లో కూడా యాక్ట్ చేస్తాయంట. అంటే ఆ డ్రోన్ అది కంప్లీట్గా ఒక బాంబు ఏదో వదిలి అది కూడా డిస్ట్రక్ట్ అయిపోద్ది. అయితే విషయం ఏంటంటే ఈ ఎఫ్పివి డ్రోన్స్ చాలా తక్కువ ఖర్చు. మొత్తం 100, 200, 300 డ్రోన్స్ వదిలినా $20,000 లేదా $30,000 అయింది. కానీ రష్యాలో అది కాదు డిస్ట్రక్షన్ చేసింది తెలుసా? రష్యాలో ఎంత డిస్ట్రక్షన్ కాజ్ చేసిందంటే దాదాపు $7 బిలియన్ వర్త్ అక్కడున్న మిలిటరీ అసెట్స్ని వాటన్నిటిని నాశనం చేసిందనమాట. అంటే చాలా తక్కువ ఖర్చుతో ప్రాపర్గా ప్లాన్ చేసి ఎఫ్పివి డ్రోన్స్ వదిలింది ఉక్రెయిన్ అనమాట. అలా ఎఫ్పివి డ్రోన్స్ చాలా చాలా వార్తలు ఉన్నాయి. ఎఫ్పివి డ్రోన్ అనేది 1-2 వదిలితే అది సరిగ్గా ఫంక్షన్ చేయదనమాట. మనం గుంపుగా వదిలితే ఏదో ఒకటి ఖచ్చితంగా టార్గెట్ హిట్ చేస్తాయి. ఎఫ్పివి డ్రోన్స్లో ఉన్న హైలైట్ థింగ్ ఏంటంటే దానికి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఎవరైతే డ్రోన్ని కింద నుంచి ఆపరేట్ చేస్తారో, కన్సోల్ పెట్టుకుంటారో, వాళ్ళు ఒక ట్యాబ్లెట్ పెట్టుకున్నా, కెమెరా పెట్టుకున్నా ఫస్ట్ పర్సన్ డైరెక్ట్ వ్యూ వస్తుంది అనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుస్తుంది. అది చూసి డైరెక్ట్గా హిట్ కొట్టచ్చు అనమాట. ఎఫ్పివి డ్రోన్స్ చిన్న టెక్నాలజీ. ఏంటి అంటే దాని ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో దానికి సంబంధించి లైవ్ వస్తూ ఉంటుంది. అది లైవ్ స్ట్రీమింగ్ వస్తూ ఉంటుంది. దాంతో ఈజీగా ప్రిసైజ్ టార్గెట్స్ని హిట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే పాకిస్తాన్ కూడా ఒకవేళ కనుక ఇలాంటి పనులు భారతదేశం మీద భవిష్యత్తులో చేస్తాయి. ఎందుకంటే ఉక్రెయిన్ దాదాపు 18 నెలల పాటు ప్రాక్టీస్ చేసి ఎఫ్ఎస్బి ఇంటెలిజెన్స్ ఆఫీస్, రష్యా ఇంటెలిజెన్స్ ఆఫీస్ పక్కనే దాని ఆపరేషనల్ ఆఫీస్ పెట్టుకుని విపరీతంగా డ్రోన్స్ ముందే స్మగుల్ చేసుకొచ్చి రష్యాలో పెట్టుకుని ఆ డ్రోన్స్ అన్ని ఒకటేసారి వదిలిందనమాట. అలాంటి పరిస్థితి. అంటే చిన్న దేశమైనా పెద్ద దేశమైనా, అంటే చిన్న దేశం పెద్ద దేశం పైన ఇలా హిట్ చేస్తే మనం రెడీగా ఉన్నామా, సన్నద్ధంగా ఉన్నామా? ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు చాలా డీప్ ఇన్సైడ్ కూడా, అంటే ఉక్రెయిన్ రష్యా బార్డర్ నుంచి దాదాపు 6,000 స్క్వేర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న సైబీరియా ప్రాంతాన్ని కూడా డ్రోన్ అటాక్ చేసింది ఉక్రెయిన్. అలాంటి టైంలో ఇప్పుడు పాకిస్తాన్ మనపైన అలా చేస్తే భవిష్యత్తులో కూడా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఇలా ప్లాన్ చేసుకుని అది కష్టమే కదా. ఎందుకంటే మనకు తెలిసి ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కానీ స్పైయింగ్ కానీ చాలా సిటీస్లో, పెద్ద పెద్ద సిటీస్లో కూడా మనం చాలా తెలుస్తుంది. ఈ మధ్య చాలామంది దొరుకుతున్నారు కూడా స్పై చేసేవాళ్ళు. ఇలా అన్ని సీక్రెట్స్ తెలుసుకుని మనపైన కూడా అలా చేస్తే కష్టం కదా. అందుకని చెప్పి ఇలా భారతదేశానికి కూడా మనకు ఎంతవరకు సర్వీలియన్స్ ఉంది, మన ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఉంది, మన సెక్యూరిటీ ఫోర్సెస్ డీప్ ఇన్సైడ్ ఇండియా, అంటే ఒక 6,000 కిలోమీటర్లు 7,000 కిలోమీటర్ల లోపలికి వచ్చి ఎవరైనా చేసినా మనం తట్టుకోగలమా? దీని గురించి కూడా మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం అనమాట. అందుకనే ఎఫ్పివి డ్రోన్స్ అనేవి మళ్ళీ బాగా వార్తల్లోకి వచ్చాయి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.